తాతయ్య గారి ఆయన అమెరికాలో ఆ ఫ్యామిలీ అంతా కూడా సక్రమంగా ఈ స్థలంలో ఏదో ఒకటి చేయాలని ఒక తాపిత్రంతో ఈరోజు ఎంతో మందికి ఇప్పుడు సుమారు ఒక 50 మంది అంతా కూడా 10 మందిని పోషించి 10 మందికి ఉపాధి చూపించిన వారే ధర్మం అంటారు దాన్ని. అది ఈరోజు మన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చూపిస్తున్నారు, దాన్ని మనం చూస్తున్నాము కూడా. మనం ఒక్క విషయంలో దేవుడు ఉన్నాడని నిజానికి ఒక్క విషయం చెప్తాను నేను. ఎక్కడి వస్తుంది చెప్పండి ఒకసారి గ్రామంలో కూడా. ఆ ధర్మమే లేకపోతే మనం ఒక రోజన్నా కూడా ఈ మంచి దాకా ఉండలేము మనం. ఒక్కసారి మీలోని మీరే ఒకసారి దేవుని ధ్యానించుకొని, భగవంతుడు అనేది నా నే అనే భావం ఉండకూడదు. కొన్ని మత ప్రసారాలు చేయడము అన్నటువంటి తప్పుడు విషయాలు. కానీ మనం ధర్మాన్ని పాటించే వాళ్ళని మాత్రం మనం ఆ తప్పుడు విషయాలు ప్రసారం ఏది చేయకూడదు. మన ధర్మం మనకు కాయాలి. మనం ఎవరిని ఎత్తి పిలవసరం లేదు. ధర్మముని దగ్గరికి ప్రజలు అక్కడ చేరుతుంటారు. ధర్మం అనే దగ్గర ఎవరు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా రాదు స్వామి. ఇది వాస్తవమైన విషయం. ధర్మం అంటే అదే మన హిందూ సనాతన ధర్మం అని. అంటే ఈ రోజు ఆ వస్తువు 100 రూపాయలు, మనం 10 రూపాయలు తీసుకొని 110 రూపాయలు తీసుకుంటాము. అదే తెలియని వస్తే 150 రూపాయలు తీసుకోకపోతే అధర్మం అది. ఆ ధర్మం పాటించి ఆ 10 రూపాయలు మన చదువుకున్న వాడికి భగవంతు 1000 రూపాయలు అవుతుంది మనకి. ఒకరి దగ్గర తీసుకుంటే 50 రూపాయలే మనకు ఉంటుంది. 50 కాయ మా రోజుకి. అది ధర్మం అంటారు. అది ఒక్క విషయం, వాళ్ళు 4 కన్నేశ్వరులు 4 బతుకున్నారు, వీరాల బతుకున్నాడు. మీరు ఎప్పుడు అనుకోకండి. ధర్మాన్ని కొలిసే వాడికి ఎప్పుడు